వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్ మై డి స్టూడెంట్స్. ఇన్ ద ప్రీవియస్ లెక్చర్ మనం ఏం చేసాం, సో రిఫ్లెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ సెషన్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి మనం చూస్తున్నాం. ఓకే, సో లైట్ మనకి ఎలా కనిపిస్తుంది, చూడడానికి స్ట్రైట్ లైన్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ మీడియంలోంచి వెళ్ళేటప్పుడు ఈ లైట్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు, లేకపోతే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కాస్త బెండ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ ఒక పెన్సిల్ కానీ ఏదైనా ఒక వస్తువుని నీళ్ళల్లో పెట్టినప్పుడు, వాటర్లో పెట్టినప్పుడు నీళ్ళలో ఉన్న పోర్షన్ ఎలా కనిపిస్తుంది, బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇలా బెండ్ అయినట్టు కనిపిస్తుంది అంటే, సో లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం ట్రావెల్ చేసేటప్పుడు ఆ మీడియం యొక్క డెన్సిటీ వల్ల అది కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎయిర్లో నడుస్తాం, మనం మామూలుగా నేల మీద నడుస్తున్నాం, మధ్యలో వాటర్ వచ్చింది. వాటర్ వచ్చినప్పుడు మీరు ఏమవుతారు, వాటర్లో నడిచేటప్పుడు మీరు ఎయిర్లో ఎంత స్పీడ్తో అయితే నడుస్తారో వాటర్లో కూడా అదే స్పీడ్తో నడుస్తారు, నడలేరు కదా, కొంచెం స్లో డౌన్ అవుతారు. అలాగే లైట్ కూడా ఎప్పుడైతే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయిందో, ఒక డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయిందో, ఆ డెన్సర్ మీడియంలో దాని యొక్క వెలాసిటీ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఈ స్లో డౌన్ అయినప్పుడు అది కాస్త బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో ఈ బెండ్ అయి ట్రావెల్ చేయడం వల్ల మనకు వస్తువులు బెండ్ అయినట్టు కనిపిస్తాయి. యాక్చువల్గా వస్తువులు బెండ్ అవ్వట్లేదు, లైట్ రేస్ అనేవి బెండ్ అవుతున్నాయి. ఆ బెండింగ్ అనేది మన వస్తువులో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక వస్తువుని ఎలా రికగ్నైజ్ చేస్తాము, లైట్ రే అనేది మన కళ్ళ మీద పడడం ద్వారా మనం రికగ్నైజ్ చేస్తాం. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫినామినా, అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ రే ట్రావెల్ చేసేటప్పుడు ఆ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యే నేచర్ అని అంటాం రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, దాన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. ఫినామినానే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. ఓకే, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే, బాటమ్ ఆఫ్ ఎ ట్యాంక్, ఒక ట్యాంక్ లో నీళ్ళు ఉన్నాయి. ఆ ట్యాంక్ యొక్క బాటమ్ అనేది కొంచెం ఎలివేటెడ్గా రేస్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారనుకోండి, స్విమ్మింగ్ పూల్లో కూడా స్విమ్మింగ్ పూల్ బాటమ్ స్లాబ్ అనేది కొంచెం పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఒక ప్రింటెడ్ మ్యాటర్ మీద ఒక థిక్ స్లాబ్ని కానీ పెట్టి తీసుకొస్తే లెటర్స్ అనేవి కొంచెం రైజ్ అయినట్టుగా, పెద్దగా అయినట్టుగా కనిపిస్తాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హ్యావ్ యూ సీన్ ఎ పెన్సిల్ పార్ట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్? ఇందాక చెప్పినట్టుగా పెన్సిల్ అనేది కొంత ఇమ్మర్స్ చేస్తే ఒక గ్లాస్ టంబ్లర్లో, వాటర్ ఉన్న గ్లాస్ టంబ్లర్లో అది కాస్త బెండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక లెమన్ అనేది, ఒక షాపులో లెమన్ పెట్టినప్పుడు ఆ లెమన్ అనేది గ్లాస్ టంబ్లర్లో ఉన్న లెమన్ బిగ్గర్ సైజ్ ఉన్నట్టు కనిపిస్తుంది, లేదా కొంచెం పైకి ఉన్నట్టు కనిపిస్తుంది వన్ వ్యూ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ద గ్లాస్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, కన్సిడర్ ద కేస్ ఆఫ్ అపరెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పెన్సిల్. సో ఇప్పుడు ఈ యాక్చువల్గా అయితే పెన్సిల్ అనేది ఒకలా ఉండాలి. సో ఇలా స్ట్రైట్గా ఉండాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి పెన్సిల్. సో ఇలా ఉండాల్సిన పెన్సిల్ ఎలా కనిపిస్తుంది, కాస్త బెండ్ అయినట్టుగా ఇలా కనిపిస్తుంది. బెండ్ అయినట్టుగా వాటర్లో పెట్టిన పోర్షన్ ఏదో అది ఇలా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ అపరెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎందుకు వస్తుంది? ఇది ఒరిజినల్ పెన్సిల్ యొక్క పొజిషన్ ఇలా ఉండాలి, కానీ మనకు కనిపిస్తున్న పొజిషన్ ఇట్లా ఉంది. సో ఈ అపరెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పెన్సిల్ ఎందుకు జరుగుతుంది? ఆ ఇమ్మర్స్ అయిన పోర్షన్ అనేది ఎందుకు ఒరిజినల్ పాత్ నుంచి కొంచెం సైడ్కి వెళ్ళి బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ద లైట్ రీచింగ్ యూ ఫ్రమ్ ద పోర్షన్ ఆఫ్ ద పెన్సిల్ ఇన్సైడ్ ద వాటర్. సో ఏదైతే లైట్ ఇన్సైడ్ ద వాటర్ ఉందో, ఆ లైట్ అనేది మనకి కనిపించేటప్పుడు, ఓకే, సో అదొక డిఫరెంట్ డైరెక్షన్ నుంచి వస్తుంది కంపేర్డ్ టు ద పార్ట్ ఆఫ్ ద వాటర్ అబోవ్. సో అబోవ్ అంటే ఏదైతే పెన్సిల్ వాటర్ బయట ఉందో అది ఏం చేస్తుంది, వాటర్ బయట ఉంది కాబట్టి, అది మన కళ్ళు కూడా వాటర్ బయట ఉన్నాయి కాబట్టి, సో అక్కడ మీడియం అనేది మారట్లేదు. కానీ ఏదైతే పెన్సిల్ ఇమ్మర్స్ అయ్యి వాటర్లో ఉందో దాన్ని హిట్ చేసి వస్తున్నటువంటి లైట్ రే అనేది సో వాటర్లోంచి ఎయిర్కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకి ఆ రకంగా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. డస్ ద పెన్సిల్ అపియర్ టు బి డిస్ప్లేస్ ఫ్రమ్ ద సేమ్ ఎక్స్టెంట్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్? ఒకవేళ వాటర్ కాకుండా ఇంకేదైనా ఇంకొక లిక్విడ్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కిరోసిన్ కానీ టర్పెంటైన్ కానీ పెట్టినప్పుడు, సో ఇంతే డిస్ప్లేస్ అవుతుందా లేకపోతే మారుతుందా? సో డిస్ప్లేస్మెంట్ అనేది ఆబ్వియస్గా మారుతుంది, ఎందుకంటే మెటీరియల్ మారే కొద్దీ దాని డెన్సిటీ మారుతుంది. డెన్సిటీ మారితే లైట్ యొక్క ప్రాపిగేషన్లో మార్పు కూడా వస్తుంది. సో ప్రతిదానికి ఒకే అమౌంట్తో బెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నీళ్లలో నడుస్తున్నప్పుడు మీరు ఒకలాగా ఫ్రిక్షన్ ఫీల్ అవుతారు. అదే ఆయిల్ మీద నడిచారనుకోండి, దెన్ యూ ఫీల్ ఎ డిఫరెంట్ ఫ్రిక్షన్. సో ఎలాగైతే ఒక ఫ్లూయిడ్ మారితే మీకు ఫ్రిక్షన్ మారుతుందో, అదే రకంగా మెటీరియల్స్ మారే కొద్దీ దాని యొక్క ఆప్టికల్ డెన్సిటీ మారుతుంది. ఆప్టికల్ డెన్సిటీ మారితే ఆ మెటీరియల్లో లైట్ ట్రావెల్ చేసే వెలాసిటీ కూడా వేరీ అవుతుంది. కాబట్టి అన్నీ ఒకే పెన్సిల్ని వాటర్లో పెట్టినప్పుడు ఎంతైతే బెండ్ అయిందో, అదే పెన్సిల్ తీసుకెళ్ళి కిరోసిన్లో పెడితే అంత బెండ్ అవ్వదు, అది కొంచెం మారుతుంది. ఇంకేదైనా టర్పెంట్ ఆయిల్లో పెట్టినప్పుడు కూడా సేమ్ డిగ్రీతో బెండ్ అవ్వదు, ఇంకా వేరేగా బెండ్ అవుతుంది. సో ఒక్కొక్క లిక్విడ్లో కానీ ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్కలా బెండ్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద మీడియంస్ ఆప్టికల్ డెన్సిటీ. మళ్ళీ చెప్తున్నా, మీడియంస్ ఆప్టికల్ డెన్సిటీ దాని మీద డిపెండ్ అవుతుంది అంతే తప్ప
ప్రతి మీడియంలో ఒక మీడియం నుంచి మీడియం మారగానే బెండ్ అయిపోతుంది, ఎంత బెండ్ అవుతుందని కాదు, మీడియం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద డిపెండ్ అవుతుంది అది. ఓకే, మీడియంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తున్నా వినండి. మీడియంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క వెలాసిటీ రిసీడ్ అవుతుంది. వెలాసిటీ రిసీడ్ అవటం వల్ల అది కొంచెం బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ఈ ఫినామినానే నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఓకే, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద నెక్స్ట్? It appears that when traveling obliquely from medium to another, the direction of propagation of light in the second medium changes. సో ఎప్పుడైతే ఆబ్లిక్గా అంటే టర్న్ అయ్యి కొంచెం బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది కాబట్టి దాని యొక్క డైరెక్షన్ అనేది సెకండ్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత, సో ఇది ఫస్ట్ మీడియం అనుకోండి. సో ఇది ఫస్ట్ మీడియంలో ఇది లాస్ట్ రైట్గా ట్రావెల్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ఈ లైట్ రే అనేది సెకండ్ మీడియంలోకి ఒకవేళ ఈ మధ్యలో ఈ మీడియం కనుక లేకపోతే, ఈ గ్లాస్ అనేది లేకపోతే, ఈ లైట్ అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ ఈ గ్లాస్ అనేది మనం పెట్టాం కాబట్టి ఈ లైట్ అనేది దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఈ రకంగా బెండ్ అయ్యి ఇంకొక డైరెక్షన్లోకి షిఫ్ట్ అయింది. సో ఇట్ అపియర్స్ దట్ వెన్ ట్రావెలింగ్ ఆబ్లిక్లీ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్. ఇది ఆబ్లిక్గా ఒక మీడియం నుంచి, దిస్ ఈజ్ ఆబ్లిక్ అంటే ఒక ఎట్ సమ్ యాంగిల్ ఇది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో ట్రావెల్ చేస్తుంది. ఇది మీడియం 1, ఇది మీడియం 2. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు the direction of the propagation of the light in the second medium changes. సో డైరెక్షన్ మారింది కదా, ఒరిజినల్ డైరెక్షన్ అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి కానీ డైరెక్షన్ మారింది, ఇంకో డైరెక్షన్లోకి వచ్చింది. ఓకే, దిస్ ఫినామినా ఇస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో కొన్ని యాక్టివిటీస్ చెప్పాడు. ప్లేస్ ఏ కాయిన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బకెట్ ఫిల్డ్ ఆఫ్ వాటర్. సో ఒక బకెట్ తీసుకోండి, అందులో వాటర్ తీసుకోండి, అందులో కాయిన్ వేయండి. వెన్ యువర్ ఐ టు ద సైడ్ ఆఫ్ ద అబవ్ వాటర్, సో విత్ యువర్ ఐ ట్రై టు పికప్ ద కాయిన్. సో మనం మన కంటిని ఒక పక్కకు పెట్టి సైడ్కి పెట్టి, అంటే పై నుంచి చూస్తున్నట్టు కాకుండా బకెట్కి సైడ్కి కొంచెం పెట్టుకుని, సో ట్రై టు పిక్ ద కాయిన్. సో దాన్ని కాయిన్ పిక్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ షాట్లో మీరు తీయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేయండి. సో తీయలేకపోతే ఎందుకు తీయలేదో ఆలోచించండి. వై యు ఆర్ అన్ఏబుల్ టు డూ ద రీజన్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్. ఇందులోనే కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమవుతుంది ఎందుకు మనం పికప్ చేయలేకపోయాం. ప్లేస్ ఏ లార్జ్ షాలో 9.8 యాక్టివిటీ లార్జ్ షాలో బౌల్ ఆన్ ఎ టేబుల్. సో ఒక పెద్ద షాలో బౌల్ని టేబుల్ మీద పెట్టమన్నాడు. ఓకే, ఒక కంచం లాంటిది పెట్టుకోండి అండ్ పుట్ ఏ కాయిన్ ఇన్ ఇట్. అందులో కాయిన్ పెట్టుకోండి. మూవ్ అవే స్లోలీ ఫ్రమ్ ద కాయిన్. సో జాగ్రత్త, ఇవి చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అన్ని ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఒక కంచెం తీసుకుంటే ఆ కంచెంలో మీరు సెంటర్లో కాయిన్ పెట్టండి. మీరు అలా వెనక్కి జరగండి. ఆ కాయిన్ ఎక్కడైతే మీకు కనిపించడం ఆగిపోయిందో అక్కడ నిలబడండి. మీ ఫ్రెండ్ ఎవరినైనా ఆ కంచంలో ఇప్పుడు లేకపోతే ఆ బౌల్లో ఇప్పుడు నీళ్లు పోయమనండి స్లోగా. అంటే ఆ కాయిన్ అనేది డిస్ప్లేస్ అవ్వకూడదు, దాని పొజిషన్ అక్కడే ఉండాలి. లేకపోతే దాని మీద చిన్న వేలు పెట్టి దానిలో నీళ్లు పోయమనండి, కదలకుండా, కాయిన్ కదలకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ఏమవుతుంది? సో కాసేపటికి నీళ్లు పోస్తూ వెళ్తున్న కొద్దీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఆ కాయిన్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు ఇలా జరిగింది? ఈ ఫినామినా కూడా మీరు యాక్టివిటీ కూడా ఇంట్లో చేయొచ్చు. సో టేక్ ఎ స్మాల్ బౌల్, put a coin at the center and move away so that at some point కనిపిస్తున్న కాయిన్ కాస్త ఒకసారి కనిపించకుండా అయిపోతుంది. అక్కడ మీరు నిలబడి మీ ఫ్రెండ్ని లేకపోతే మీ సిస్టర్నో బ్రదర్నో దాన్ని ఆ కాయిన్ని కదపకుండా దాని మీద చిన్న ఫింగర్ పెట్టి మెల్లమెల్లగా నీళ్ళు పోయమనండి. సో ఒక పాయింట్లో మీకు ఆ కాయిన్ కనిపించడం మొదలవుతుంది. సో ఎందుకు ఇలా కనిపించింది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లోనే. సో ద కాయిన్ బికమ్స్ విజిబుల్ అగైన్. సో అదే నేను చెప్తున్నాను ఎందుకు, దిస్ బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఇక్కడ కూడా. సో ఇంకోటి ఏంటి, డ్రా ఏ థిక్ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంక్. సో ఒక స్ట్రైట్ లైన్ గీయమన్నాడు ఓవర్ ఏ షీట్ ఆఫ్ ద వైట్ పేపర్. ప్లేస్ అంటే టేబుల్ ఒక షీట్ ఉంది, ఇదో షీట్ అనుకోండి. ఈ షీట్ మీద ఒక స్ట్రైట్ లైన్ గీయమన్నాడు. ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీయమన్నాడు. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ గీయమన్నాడు. తర్వాత ప్లేస్ ఏ గ్లాస్ స్లాబ్ ఓవర్ ద లైన్ ఇన్ సచ్ ఏ వే దట్ one of its edges makes an angle with it. సో ఇక్కడ ఇది గ్లాస్ స్లాబ్. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఈజ్ ఎ గ్లాస్ స్లాబ్. సో ఇది ఒక గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ని ఎలా పెట్టమన్నాడు? ఈ లైన్కి కొంచెం యాంగిల్ రావాలి అంటే, సో ప్లేస్ ఏ గ్లాస్ స్లాబ్ ఓవర్ ద లైన్. సో ఈ లైన్ మీద నేను గ్లాస్ స్లాబ్ని అయితే పెట్టాను. ఓకే, సో వన్ ఆఫ్ ద ఎడ్జెస్, సో ఇది వన్ ఆఫ్ ద ఎడ్జెస్, ఇది గ్లాస్ స్లాబ్ యొక్క వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ మేక్స్ అన్ యాంగిల్. సో ఇక్కడ ఇట్ షుడ్ మేక్ అన్ యాంగిల్ విత్ ద లైన్. ఈ లైన్తో ఇదొక యాంగిల్ని చేస్తుంది. ఓకే, లుక్ ఎట్ ద పోర్షన్ ఆఫ్ ద లైన్ అండర్ ద స్లాబ్. సో స్లాబ్ కింద ఉన్నటువంటి పోర్షన్ ఆఫ్ లైన్ని చూడండి అన్నాడు. చూశాను.
వాట్ డూ యూ అబ్జర్వ్? డస్ ద లైన్ అండర్ ద గ్లాస్ స్లాబ్ ఎపియర్ టు బి బెంట్ అట్ ద ఎడ్జెస్? సో ఇప్పుడు ఇది పెట్టక ముందు, ఈ యొక్క స్లాబ్ పెట్టక ముందు ఈ రే అనేది, ఈ లైన్ అనేది స్ట్రైట్గా కనిపించింది. ఎప్పుడైతే గ్లాస్ పెడతామో ఈ లైన్ అనేది గ్లాస్ స్లాబ్ కింద ఉన్న లైన్, ఎగ్జాక్ట్గా గ్లాస్ స్లాబ్ కింద ఉన్న లైన్ అనేది కొంచెం బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. గ్లాస్ స్లాబ్ కింద ఉన్న లైన్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. లుక్ ఎట్ ద పోర్షన్ ఆఫ్ ద లైన్ అండర్ ద స్లాబ్ ఫ్రమ్ ద సైడ్స్. ఏ సైడ్ నుంచైనా చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్? డస్ ద లైన్ అండర్ ద స్లాబ్ అపియర్ టు బి బెంట్ అట్ ద ఎడ్జెస్? ఇది ఈ ఎడ్జెస్ దగ్గర బెండ్ అయినట్టుగా కనిపిస్తుందా లేదా? నెక్స్ట్, ప్లేస్ ద గ్లాస్ స్లాబ్ సచ్ దట్ ఇట్స్ నార్మల్ టు ద లైన్. What do you observe now? Does the part of line under the slab appear bent? సో ఇప్పుడు ఒకవేళ దీనికి ఒక నార్మల్ కనుక గీస్తే, ఓకే, ఈ లైన్ బెంట్ అవుతుంది అని చెప్పాడు కదా, ఇది ఇలా ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఇలా బెండ్ అయినట్టు కనిపించింది. సో బెండ్ అయినట్టు కనిపించింది. ఈ బెండ్ అయిన లైన్కి నార్మల్ గీస్తే ఇలా బెండ్ అయింది. సో ఈ బెండ్ అయిన లైన్కి నార్మల్ని గీస్తే, నెక్స్ట్ ప్లేస్ ద గ్లాస్ అస్ దట్ ఇట్స్ నార్మల్ టు ద లైన్. వాట్ డు యూ అబ్జర్వ్? డస్ ద, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో లైన్ వస్తుంది కదా, సో డస్ ద పార్ట్ ఆఫ్ ద లైన్ అండర్ ద గ్లాస్ స్లాబ్ అపియర్ బెండ్? గ్లాస్ స్లాబ్, డస్ ద పార్ట్ ఆఫ్ ద లైన్ అండర్ ద గ్లాస్ స్లాబ్. సో నెక్స్ట్ ప్లేస్ ద గ్లాస్ అస్ దట్ ఇట్స్ నార్మల్, ఇట్ ఈస్ నార్మల్. ఓకే, ఇలా కాదు, ఇంకోటి ఏం అడుగుతున్నాడు, ఇంకోటి ఏ పొజిషన్లో పెట్టమన్నాడు? ఒక గ్లాస్ స్లాబ్ని ఈ రకంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్క నిమిషం, ఈ రకంగా పెట్టమన్నాడు. ఈ గ్లాస్ స్లాబ్ని మనం కాపీ చేసుకొని ఇంకో చోట పేస్ట్ చేద్దాం. సో ఈ గ్లాస్ స్లాబ్ని ఇంకోలా ఎలా పెట్టమంటున్నాడంటే ఇలా, ఈ నార్మల్, అంటే దీనికి ఈ లైన్కి నార్మల్గా ఉండాలి. ఇక్కడ ఆబ్లిక్గా ఉంది, ఇక్కడ నార్మల్గా ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ ప్లేస్ ద గ్లాస్ స్లాబ్ సచ్ దట్ ఇట్ ఈస్ నార్మల్ టు ద లైన్. వాట్ డూ యూ అబ్జర్వ్? డస్ ద పార్ట్ ఆఫ్ ద లైన్, ఇప్పుడు కింద ఉన్న లైన్ బెండ్ అయిందా లేదా? లుక్ ఎట్ ద లైన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. డస్ ద పార్ట్ ఆఫ్ ద లైన్ బీనీత్ ద స్లాబ్ ప్రిపేర్ టు బి రైజ్డ్? ఇప్పుడు ఈ రెండు కేసెస్లో కూడా ఈ గ్లాస్ స్లాబ్ కింద ఉన్నటువంటి లైన్ అనేది కొంచెం రైజ్ అయినట్టుగా, కాస్త పైకి లిఫ్ట్ అయినట్టుగా కనిపించిందా లేదా? ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పుడు రిఫ్రాక్షన్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన యాక్టివిటీని డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాం. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ లైట్ రే పాసెస్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్? ఓకే, సో ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ అర్థం చేసుకోవడానికి మనం గ్లాస్ స్లాబ్ యాక్టివిటీని మనం చూడబోతున్నాము. సో ఇప్పుడు ఇది కూడా మీకు స్కూల్లో చేయిస్తారు. ఫిక్స్ షీట్ ఆఫ్ వైట్ పేపర్, ఇది డ్రాయింగ్ బోర్డు మీద పెట్టి చేయాలి. సో ఇది చేసిన తర్వాత మీకు ఏ రకంగా కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్. సో ఇది మన గ్లాస్ స్లాబ్ అండి, ఇది గ్లాస్ స్లాబ్. సో గ్లాస్ స్లాబ్ మీదకి నేను ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేశాను. గ్లాస్ స్లాబ్ కనుక లేకపోతే ఈ లైట్ రే అనేది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. గ్లాస్ స్లాబ్ కనుక లేకపోతే ఈ లైట్ రే అనేది ఎలా వెళ్ళిపోవాలండి? స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ గ్లాస్ స్లాబ్ ఉండటం వల్ల ఈ లైట్ రే అనేది కాస్త బెండ్ అయింది. ఎటు బెండ్ అయింది? అవే ఫ్రమ్ ద నార్మలా, టువర్డ్స్ ద నార్మలా? ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి. వెనెవర్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు ద డెన్సర్ మీడియం, ఇట్ మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. అదే ఒకవేళ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తే ఈ లైట్ రే అనేది అవే ఫ్రమ్ ద నార్మల్ ట్రావెల్ చేస్తుంది. అంటే రిఫ్రాక్షన్ అనేది ఏ రకంగా జరుగుతుంది? సో ఒకవేళ ఇదొక మీడియం ఇంటర్ఫేస్ అనుకుంటే, సో ఒకవేళ ఇలా ఉంది లైట్ రే, సో ఇది నార్మల్, దిస్ ఈజ్ ద నార్మల్ టు ద లైట్ రే. సో ఇక్కడ ఒకవేళ ఇది కనుక డెన్సర్ మీడియం అయితే ఇది టువర్డ్స్ ద నార్మల్ వస్తుంది. యాక్చువల్ ప్రాపగేషన్ అనేది ఇలా వెళ్ళాలి, కానీ జరిగేది ఏంటి? టువర్డ్స్ ద నార్మల్ వస్తుంది. ఒకవేళ ఇది రేరర్ మీడియం అయితే, ఇది కనుక రేరర్ మీడియం అయితే ఏమవుతుంది? ఇలా వెళ్ళాల్సింది కాస్త, ఒకవేళ ఇది రేరర్ మీడియం కనుక అయితే, సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే కాస్త
ఈ రకంగా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. ఓకే, సో ఇలాగా ఎప్పుడైతే ఇది ఒక డెన్సర్ మీడియం నుంచి రేరర్కి వస్తే ఇలాగా, రేరర్ మీడియం నుంచి డెన్సర్కి వస్తే ఈ రకంగా బెండ్ అవుతుంది అనమాట లైట్ రే అనేది. ఓకేనా, చూడండి ఇది ఒరిజినల్ ప్రాపగేషన్. కానీ ఎప్పుడైతే ఇది డెన్సర్ మీడియంలోకి వచ్చిందో ఇలాగా ఇది బెండ్ అవుతుంది. అదే రేరర్ మీడియంలో కనుక ఎంటర్ అయితే డెన్సర్ నుంచి ఈ రకంగా అవే ఫ్రమ్ ద నార్మల్. ఇది డెన్సర్ టు రేరరు. బాబు అర్థమవుతుందా? డెన్సర్ టు రేరర్, ఇది రేరర్ టు డెన్సర్. సో రేరర్ టు డెన్సర్ అయితే ఇలా టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. డెన్సర్ టు రేరర్ అయితే అవే ఫ్రమ్ ద నార్మల్ ఈ రకంగా బెండ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా బెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, గ్లాస్ స్లాబ్లోకి తీసుకున్నా కాబట్టి ఇది డెన్సర్ మీడియం కాబట్టి ఇది లోపల పక్కకి బెండ్ అయింది. దాని తర్వాత ఇది డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ వచ్చిందంటే దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము. ఇదే యాంగిల్ ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, దీనికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ ద సెకండ్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్. ఇది ఓకే, ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్. ఇది ఈస్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్ అండ్ ఇది సెకండ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీడియంస్ మారుతున్నాయి. ఇక్కడ నుంచి ఇదేమో ఎయిర్ నుంచి గ్లాస్లోకి వచ్చింది, గ్లాస్ నుంచి ఇక్కడ ఏమైంది మళ్ళీ ఎయిర్లోకి వస్తుంది. సో ఈ రే ఏదైతే దిస్ ఇస్ కాల్డ్ ఎమర్జెంట్ రే, దీన్ని ఎమర్జెంట్ రే అంటాము. ఇది రిఫ్రాక్టెడ్ రే అవుతుంది, ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది. ఫైనల్గా ఒరిజినల్ ప్రాపగేషన్ అనేది ఈ రకంగా డాటెడ్ లైన్ చూపించాను కదా, ఈ రకంగా ఒరిజినల్ ప్రాపగేషన్. ఒకవేళ ఈ గ్లాస్ స్లాబ్ కనుక లేకపోతే ఈ లైట్ రే అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు గ్లాస్ స్లాబ్ వల్ల దాని ప్రాపగేషన్ అనేది మారింది కదా. సో ఎమర్జెంట్ రేకి ఓకే ఒరిజినల్ రేకి మధ్యలో ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే లాటరల్ షిఫ్ట్ అంటాం. దీన్ని ఏమంటాం, దిస్ ఇస్ కాల్డ్ లాటరల్ షిఫ్ట్. అంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్ రే. బికాస్ ఆఫ్ దిస్ గ్లాస్ స్లాబ్ its path has changed to another line. So the distance between these two, the perpendicular distance between these two is called lateral shift. దాన్ని ఏమంటారు, లాటరల్. ఈ రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు రేస్ కూడా ప్యారలల్గా ఉంటాయి. ఎందుకు ప్యారలల్గా ఉంటాయి అంటే ఇది ఎంతైతే వెలాసిటీ లూజ్ అయిందో అంతే వెలాసిటీ ఇక్కడ గెయిన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇందాక గ్లాస్ స్లాబ్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంతైతే వెలాసిటీ అనేది అది లూజ్ అయ్యడం వల్ల బెండ్ అయింది. ఎంతైతే టువర్డ్స్ బెండ్ అయిందో ఇప్పుడు ఎప్పుడైతే గ్లాస్ నుండి ఎయిర్లోకి వచ్చిందో అంతే ఏవే బెండ్ అవుతుంది. సో ఫైనల్గా ఆ కరెక్షన్ అంటే ఏదైతే టువర్డ్స్ వెళ్ళిందో అంతే ఏవే వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది ఒరిజినల్ పాత్కి ప్యారలల్గా బయటకు వస్తుంది. ఎమర్జెంట్ రే అనేది ఒరిజినల్ పాత్. ఒకవేళ గ్లాస్ స్లాబ్ లేకపోతే ఏదైతే పాత్లో ఇది ట్రావెల్ చేస్తుందో ఆ పాత్కి ప్యారలల్గానే ఇది వస్తుంది. కానీ పాత్స్లో చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏమంటాం, లాటరల్ షిఫ్ట్ అంటాము. ఓకే, ఇది మీకు ఇక్కడ అంతా కూడా యాక్టివిటీ, దాని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ డ్రాప్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్కి రెండు లాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్సిడెంట్ రే, మనకి ఏదైతే లా ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లా ఉంటుందో అదే ఇక్కడ సెకండ్ లా ఉంటుందో ఇక్కడ ఫస్ట్ లా అది. ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆర్ అండ్ ఆఫ్ ద ట్రూ ట్రాన్స్పరెంట్ మీడియా అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో లై అవుతాయి. ఇది ఆ లైన్ సేమ్ ప్లేన్. ఇది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. రెండో లా ఏంటంటే ద రేషియో ఆఫ్ సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ యాంగిల్ ఆఫ్ ది రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ యాంగిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో సైన్ ఐ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓకే బై ఇక్కడ సైన్ ఆర్, ఈ ఆర్ అన్నా కదా, ఈ ఆర్ దీనికి ఉన్న సైన్ యాంగిల్. సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది కాన్స్టెంట్కి సమానం, ఒక వాల్యూకి సమానం అవుతుంది. ఆ వాల్యూ అనేది మరి పర్టిక్యులర్ మీడియం ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. మరి పర్టిక్యులర్ మీడియం ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. సో దిస్ ఈజ్ ద సెకండ్ లా. ఈ యాంగిల్ కూడా
0 నుంచి 90 మధ్యలోనే ఉండాలి. ఈ 90 ఉంటే కనుక స్నెల్స్ లా అప్లికబుల్ అవ్వదు. 0 ఉన్నా కూడా అప్లికబుల్ కాదు. 0కి 90 అంటే ఆబ్లీక్గా మాత్రమే మనకి లైట్ రే ట్రావెల్ చేస్తేనే స్నెల్స్ లా వాడగలము. 0 డిగ్రీ దగ్గర స్నెల్స్ లా పనిచేయదు, 90 డిగ్రీస్ దగ్గర స్నెల్స్ లా పనిచేయదు. ఓకే, 0కి 90కి మధ్యలో ఏ యాంగిల్ అయినా కూడా స్నెల్స్ లా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనం నేర్చుకునే టాపిక్ పేరు ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇందాక నేను చెప్పాను. సో డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. సో ఎలా నువ్వు చెప్తావు ఒక మీడియంని డెన్సర్ అని, లేదా ఎలా నువ్వు చెప్తావు ఒక మీడియంని రేరర్ అని? సో దానికి వాడే మనం ఒక ఇండెక్సే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దానికి వాడే ఒక ఇండెక్స్ పేరేంటమ్మా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, అయితే ఇది కొన్నిసార్లు ఎక్కువ అంటే ఎయిర్ కన్నా ఎక్కువ ఉంటే ఆ వెళ్ళే సెకండ్ మీడియం ఏమవుతుంది? డెన్సర్ మీడియం అయ్యి అక్కడ లైట్ రే అనేది దగ్గరగా బెండ్ అవుతుంది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. అదే ఒకవేళ ఈ గ్లాస్లోంచి ఎయిర్లోకి కానీ, వాటర్ నుంచి ఎయిర్లోకి కానీ లైట్ రే ట్రావెల్ చేసేటప్పుడు వాటర్లో ఉన్నప్పుడు అది డెన్సర్ మీడియం అవుతుంది, ఎయిర్లోకి వచ్చినప్పుడు అది రేరర్ మీడియం అవుతుంది. అక్కడ హయ్యర్ ఆప్టికల్ డెన్సిటీ నుంచి లోవర్ ఆప్టికల్ డెన్సిటీ వైపు మన లైట్ రే అనేది ట్రావెల్ చేసింది. సో లైట్కి జనరల్గా వ్యాక్యూమ్లో కానీ ఎయిర్లో కానీ ఒక స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ అంతా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఇది దాని యొక్క స్పీడ్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ స్పీడ్ అనేది మారుతుంది ఎప్పుడైతే అది వాటర్లోకి కానీ గ్లాస్లోకి కానీ ఎంటర్ అవుతుందో, ఒక డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుందో, కిరోసిన్ కానీ టర్పంటైన్ ఆయిల్ కానీ. సో ఇలాంటి డెన్సర్ మీడియంస్లోకి ఎంటర్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది వేరీ అవుతుంది. దాని యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది? సో వేరీ అవుతుంది, తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఇది రెడ్యూస్ అవుతుంది. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మీడియం 1 టు మీడియం 2 ట్రావెల్ చేస్తుంది. సో మీడియం 1లో దాని యొక్క వెలాసిటీ v1, మీడియం 2లో దాని యొక్క వెలాసిటీ v2 అనుకోండి. దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 బై మీడియం 2. ఓకే, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 బై మీడియం 2. దిస్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే, ఇప్పుడు n, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. n 2 1 అన్నాను నేను. ఇక్కడ చూడండి ఏం చేసాడు, 2 ఎక్కడ పెట్టాడు? కింద పెట్టాడు. సో v2 కింద పెట్టాడు, v1 ఎక్కడ పెట్టాడు? పైన పెట్టాడు. ఇక్కడ 2 ముందు ఉంటే ఇక్కడ 2 కింద ఉంటుంది, ఇక్కడ 1 వెనకుంటే ఇక్కడ 1 పైన ఉంటుంది. రివర్స్, దీనికి రివర్స్. ఇక్కడ 2 ముందు, ఇక్కడ 1 ముందు, ఇక్కడ 1 వెనక, ఇది ఇక్కడ 1 ముందు, 2 వెనక. ఓకే, సో ఇలాగా అంటే ఇది ఏదైతే ఇది n21 అన్నానో, ఓకే, n21 ఈ n21ని మనం ఏమంటాం అంటే, సో బై ద సేమ్ ఆర్గ్యుమెంట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని నేను రివర్స్ చేస్తాను. ఇంకా దీన్ని రివర్స్ చేస్తాను. ఇక్కడ n21 ఈజ్ వాట్ యూ కాల్ దిస్ ఈజ్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, జాగ్రత్తగా ఉండండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2. ఫస్ట్ ఏం వేసాను? మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఏం వేసాను? మీడియం 1. n21 అంటే అర్థం ఏంటి? మీడియం 2 బై మీడియం 1. సి ద లైట్ ఇన్ ద మీడియం 1, రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 బై మీడియం 2ని n21 అంటే, బై ద సేమ్ ఆర్గ్యుమెంట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2. ఒకవేళ నాకు మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2 కావాలి, మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2, అప్పుడు అదేమవుతుంది? m12. n21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1 తీసుకుంటాం. అంటే ఎలాగైతే మనకి డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ కట్టేటప్పుడు వాటర్ని, వాటి డెన్సిటీని మనం ఏం చేస్తాం, 1000 kg/m³ కానీ 1 g/cc కానీ ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే, మనకి క్యాలిక్యులేషన్ రిలేటివ్ డెన్సిటీస్ కట్టేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఎయిర్లో ఉన్న ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని 1 అనుకుంటాం. ఓకే, సో మీడియం 1 కనుక ఎయిర్ అయితే
మీడియం 1 ఎయిర్ అయితే, దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 ఈస్ కన్సిడర్ విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్. దిస్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మీడియం 1 ఉంది, ఇది మీడియం 2 ఉంది. సో మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1. సో మీడియం 2ది నాకు తెలియదు. ఓకే, ఇది N1, ఇది N2. నేను ఇప్పుడు N2/N1 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, N2/N1 చేసినప్పుడు ఎలాగో N1 అనేది 1 కాబట్టి నాకేమొస్తుంది, డైరెక్ట్గా N2 వస్తుంది. అంటే మీడియం 2 యొక్క డెన్సిటీ వస్తుంది. మీడియం 2 యొక్క డెన్సిటీ వస్తుంది. మీడియం 2 యొక్క డెన్సిటీ, ఎందుకంటే మీడియం 1 ఎయిర్ కాబట్టి, ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ 1 కాబట్టి, ఆ 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి, సో మనకు తెలిసేది ఏంటి, N2 అంటే ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా N21 ఎక్కువగా చేస్తాము. N21 మనం ఎక్కువగా వాడతాం. ఎందుకంటే ఫస్ట్ మీడియం అనేది ఎయిర్ పెట్టుకుంటే మనకి పక్కాగా ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం N2/N1 చేసినప్పుడు, ఇక్కడ 2/1 చేస్తే ఇక్కడ ఏం చేయాలి, 1/2 చేయాలి కదా. వెలాసిటీస్ అనేవి V1/V2 చేయాలి. ఎందుకు V1/V2 చేయాలి, ఆపోజిట్. అంటే ఎక్కడైతే ఇక్కడ ఎందుకు మనం ఇలా చేస్తున్నట్టు దీనికి ఇంకో కథ కూడా ఉంది. ఇంకో కథ ఏంటంటే ఆప్టికల్ డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ లైట్ ఏమవుతుందరా, తగ్గుతుందా పెరుగుతుందా? ఆప్టికల్ డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతుందా పెరుగుతుందా? సో ఆప్టికల్ డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతుంది. అంటే డెన్సర్ మీడియంలోకి వెళ్ళే కొద్దీ వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. సో దట్ మీన్స్ N2/N1 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ కాబట్టి ఇక్కడ V1/V2. ఎలాగో N1 అనేది ఎయిర్ అయితే, ఓకే, సో N21 ఈజ్ ఈక్వల్ టు ఎయిర్లో ఉన్న వెలాసిటీ ఆఫ్ లైట్ని మనం ఏమంటాం అంటే Cతో రిప్రజెంట్ చేస్తాం. ఎయిర్లో ఉన్న వెలాసిటీ ఆఫ్ లైట్ని మనం ఏమంటాం, Cతో రిప్రజెంట్ చేస్తాము. ఇది V2ని మనం వెలాసిటీని లైట్ని మీడియం Vతో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ రకంగా N21ని మనం C/V అని రాయొచ్చు. N21ని మనం C/V. ఆ N21 ఈజ్ నథింగ్ బట్ వాట్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. దాన్నే NM అని కూడా రాయొచ్చు, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. సో ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఇది ఎప్పుడు మారదు. ఈ వాల్యూస్లో కొన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ టేబుల్ 9.3లో ఇచ్చాడు. సో ఈ టేబుల్ 9.3లో ఇచ్చిన చూస్తే కనుక ఎయిర్కి ఆల్మోస్ట్ 1, ఓకే, ఐస్కి వాటర్కి 1.33, 1.31, ఆల్కహాల్ 1.36. ఇక్కడ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి, జనరల్గా ఎక్కువగా ఇంపార్టెంట్ అయినవి 1.5 గ్లాస్. ఇది ఎక్కువగా వాడతాం కదా మనం గ్లాస్ని లెన్సెస్లో కానీ. ఒక హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్కి ఉండి, అందుకే డైమండ్ అనేది షైన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి మనం డిస్కస్ చేసినట్టున్నాము. సో డైమండ్ ఎందుకు ఎక్కువ షైన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో ఈ రకంగా మనం రిఫ్రాక్షన్ అనేది చూస్తాము. సో ఈ తర్వాత మనం నేర్చుకునే టాపిక్ పేరు ఏంటంటే, తర్వాత మనం చూసే టాపిక్ రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్. ఇది నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్.